ఉత్తర రామచరితము అనే నాటకాన్ని రచించినది భవభూతి అనే కవి. రామాయణం యొక్క ఉత్తరకాండలో ఉన్న సీతా పరిత్యాగం అనే విషయమే ఈ నాటకం యొక్క కథ. రామునికి పట్టాభిషేకం జరిగిన తర్వాత కౌసల్య మిగతా తల్లులందరూ ఋష్యశృంగుని ఆశ్రమానికి చేరుకుంటారు. అలా వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఉన్న అయోధ్య సీత రాముడి తొడపై కూర్చుని విశ్రమిస్తుండగా కొంతమంది గూఢచారులు ప్రవేశించి సీతను ఏడాది లంకలో వేలుకుంటున్న వెర్రి రాముడు వంటి వాడినా అని ఈ విధంగా వదంతిని జనులు ప్రచారం చేస్తున్నారని రామునికి తెలియజేశారు. రాముడు ఆ వార్త విని సీతను వదిలివేయటానికి నిర్ణయించుకున్నాడు. అడవిలో వదిలేశాడు. సీత అడవిలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చేరుకుని లవకుశలకు జన్మనిచ్చి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉంది. ఇంతలో రాముడు అయోధ్యలో క్షామం వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. ఆ యాగానికి యాగాస్వాన్ని వదిలిపెట్టి దాన్ని వీరులు ఎవరైనా కానీ పట్టుకొని కట్టేస్తే వాళ్ళతో యుద్ధం చేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ యాగము జరిపించాలి. ఇది నియమం అన్నమాట. అటువంటప్పుడు అరణ్యంలో వెళ్తున్నటువంటి ఆ యాగాస్వాన్ని లవకుమారుడు కట్టివేస్తాడు. అందుకని కుశుడికి లక్ష్మణుడి కుమారుడైన చంద్రకేతువుకు యుద్ధం జరుగుతుంది. అప్పుడు రాముడు అక్కడికి చేరుకొని యుద్ధాన్ని ఆపి, ఎవరినైనా మీరు బాలకుమారులని పరిచయం చేసుకుంటాడు. అప్పుడు వాల్మీకి మహర్షి సీతను లవకుశలు ఇద్దరిని రాముడికి అప్పచెపుతాడు. రామాయణ కథను కొద్దిగా మార్పు చేసి భవభూతి ఈ నాటకాన్ని రచించాడు. అందుకే సంస్కృత సాహిత్యంలో ఈ నాటకానికి విశేషమైన స్థానం ఉన్నది. ఆ యొక్క సీతాదేవి కుమారులిద్దరినీ అప్పగించి ఆ మహాతల్లి పరిత్యాగానికి సిద్ధపడుతుంది. శ్రీమాత్రే నమః.